on TVs and also outside, the kindness and the balance you have. ఎంత స్ట్రగుల్ మిడ్ నైట్ కంటిన్యూస్ 36 hours పని చేసి కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది. అండ్ దెన్ చెత్తలో గీతల్లో ఏర్ లేదు, వచ్చేసి ఏం చేద్దాం, చేస్తాను సార్ అని చేస్తుంది. సో కీప్ దట్ స్పిరిట్ అప్, అంటే కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ దట్. దెన్ ఈ సినిమాలో ఇంకోటి జిమ్ సర్బ్ అని చేశాడు బాంబేలో. సూపర్. ఐ థింక్ వి గాట్ అ న్యూ విలన్. సో హౌ హీ పర్ఫార్మ్డ్, ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ జిమ్. అన్ని లైన్స్ తెలుగులో బై హార్ట్ చేసి చెప్పాడు. థ్యాంక్ యూ జిమ్, వెర్ ఎవర్ యు ఆర్, యు డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. దెన్ కమింగ్ టు ధనుష్, ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. యాక్సిడెంటల్లో కాయిన్ చేయండి అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అని. అంటే ద ప్రైడ్ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద లీడర్స్ అట్లా కాదు. యాక్టింగ్ అనే ఒక సినిమా, యాక్టింగ్ అనే ఒక కళ, ఒక కంపార్ట్మెంటల్, అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో. అది ఉన్నంతకాలం ధనుష్ ఈజ్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్. అంటే 40 ఏళ్ళు అతనికి 50 సినిమాలు చేశాడు కంటిన్యూస్గా. సినిమాలు చేస్తూ ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు. అండ్ ఏ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు. అంటే లైక్ ఐ సెడ్, డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్, సింగింగ్, లిరిక్ రైటింగ్ అన్నీ చేసావు. సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి చెప్పించేశాడు. అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడు అన్నప్పుడు, బిచ్చగాడు మనకి ఇన్విజిబుల్, కనిపించరు మనకు, రోడ్ల మీద మనకు కనిపించరు వాళ్ళు. ఆ కనిపించరు అన్నదానికి ఆయన నిజంగా హీ లివ్డ్ దట్ అనమాట. అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ ఏడి అని చూసుకుంటున్నారు. సో అలా చేశాడు. నేను తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ. ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు. నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు. అంటే ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ, హీ వాజ్ సేయింగ్ నో అనుకున్నాను. కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని సన్నబడ్డాడు. ఆయన సన్నబడి రియల్గా కనిపించి, ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది, ద వే హీ సెడ్. సో దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐఎమ్ విత్ ధనుష్. అండ్ యూఆర్ రియలీ ఇన్ సినిమా ఫీల్డ్లో యూఆర్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ. అండ్ దెన్ ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఎంత చేసావు నాకు తక్కువ. థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ ఫర్ తోటతర్ని గారు. నేను చాలా సినిమాలు, ఆయన నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఫాదర్ లాగా అనిపిస్తారు. అన్నీ చెప్తా ఉంటారు విశేషాలు. అండ్ ఈ సినిమాకి హీ జాయిన్. నేను కొంచెం కష్టాల్లో ఉండి మాకు కొంచెం ఏం సెట్ చేయాలి, ఏం చేయాలి, గొప్ప బిల్డింగ్స్ చూపెట్టాలి, మళ్ళీ చెత్త కుప్పలు చూపించాలి, ఇంత రేంజ్